నమస్తే అండి, నా పేరు చిన్నపేడి. నేను కావేరీ సీడ్స్లో పల్నాడు ఏరియాలో టీఎస్సీలో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ వచ్చేసరికి కావేరీ సీడ్స్ వాళ్ళది నూతన ప్రతి రకం దూసరా. ఇది వచ్చేసరికి ఫార్మర్ పేరు మారబేడి నాగేశ్వరరావు గారు, అడిగొప్పల విలేజ్, దుర్గి మండలం, పల్నాడు జిల్లా. ఇది వచ్చేసరికి ఏప్రిల్ నెలలో వేసాయండి, సమ్మర్ కాటన్ వేశారు. కానీ సంవత్సరం అనేది వర్షాలు చాలా చాలా తక్కువ ఉన్నాయి. కనీసం 1-2 వర్షాలు కూడా మంచి పర్లేదు ఏరియాలో. కానీ మనకి ఇంతలా సమ్మర్ కాటన్ వేసినా కూడా ఈ దూసరా అనే ప్రతి రకం ఎక్కడ కూడా ఫ్లవర్ డ్రాపింగ్ అనేది పెద్ద ఏం లేదు. తర్వాత కాయ కూడా మొత్తం బాగా ఫుల్ సెట్ అయింది, కాపు కూడా చిక్కటి కాపు. తర్వాత వచ్చేసరికి మేజర్గా వచ్చేసరికి మన చిట్టాకిది. అందువల్ల ఏంటంటే కొట్టే మందు వచ్చేసరికి బాగా తగిలిద్ది పూతకి. అందువల్ల గులాబీ రంగు పురుగు అనేది కూడా తక్కువ. తర్వాత వచ్చేసరికి మనకి దోమ కూడా చాలా తక్కువ ఈ వెరైటీలో. సార్ చూద్దాం ఈ చేను మొత్తం కూడా ఎట్లా చూద్దాం. చూడండి, మనం ఎక్కడ చూసిన తర్వాత కూడా కాపు కూడా బాగా దగ్గర కాపు. తర్వాత గుండ్రని కాయ, ఎక్కువ కాయలన్నీ కూడా 5 పచ్చాలు. 1 2 3 4 5 పచ్చాలు. 1 2 3 4 5 పచ్చాల కాయ. 1 2 3 4 5 పచ్చాల కాయ. తర్వాత సరే మనకి కింద నుంచి కూడా పై వరకు కూడా ఒకటే సైజు కాయ. అందువల్ల ఏంటంటే మనకి దిగుబడి బాగా వచ్చే అవకాశం ఉంది. ఇది దగ్గర ఎకరానికి మినిమం 18 నుంచి 20 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. చూడండి కాపు చూడండి ఎట్లా ఉంది ఒకసారి. మనం ఇప్పుడు చేను ఎక్కడ చూసినా కూడా, అటు స్టార్టింగ్ ఏరియా చూసి ఇటు చివరి ఏరియా చూసినా కూడా పర్ఫార్మెన్స్ అనేది ఒకటే విధంగా ఉంది. మన కాయ కూడా చూడండి ఎట్లా ఉందో, బాగా చిక్కటి కాపు. తర్వాత చిట్టాకు, దోమ కూడా చాలా తక్కువ. ఇది మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇది ఎండాకాలం అయినా కూడా అంత ఎండలో కూడా ఎక్కడ కూడా ఎర్ర చెట్లు కావడం కానీ అటువంటి ఏం లేదు. కావున రైతు సోదరులందరూ కూడా విత్తనాన్ని వేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.